నీ బర్త్డేకి మ్యాచింగ్ గా ఈ సెలబ్రేషన్. ఒక 6 feet బొమ్మ తెచ్చి మా గరాజ్ లో పెట్టి నీ సెలబ్రేషన్ షురు. నువ్వు జస్ట్ ఒక 11 రోజులు అక్కడ కూర్చోవాలంతే. అవ నెక్స్ట్ ప్రోగ్రామ్ అన్నా పంతుల్ని తెచ్చి నీకు పూజలతో దండం 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 దండం. అది నీ ఫస్ట్ డే ప్లానింగ్. అవి పూజ అయ్యాక మా బాధలు మా కష్టాలు అన్ని దాచుకుని లైఫ్ ఇంత మాదిరి ఒక రాడ్ పడి అన్ని నీతో షేర్ చేసుకుని గణేశ నన్ను కాపాడు గణేశ, గణేశ నన్ను చూసుకో గణేశ అని అడిగే ఇరికే. ఇప్పుడు ప్రసాదం. ప్రసాదం అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ తీసుకొచ్చి నీ దగ్గర పెడతారు. ప్రసాదం అంటే పులిహోర. ఓకేనా? పులిహోర ప్రతి పండక్కి చేసేది. మరి బజ్జీలు కూడా బోరు కొట్టేశాయి. అదేంట్రా మూసిక ఉండ్రాళ్ళు విత్ పులిహార ఎన్నా సెలక్షన్ గణేశ. ప్రసాదం మొత్తం మేము తినేసిన తర్వాత ఇప్పుడు లడ్డు వేలంపాట గణేశ. అందరినీ పిలిచి లడ్డు వేలంపాట పెట్టి ఒకటోసారి రెండోసారి 1 2 3 కట్టు పన్ను నీ లడ్డు సేల్ గణేశ. ఇప్పుడు అసలు డీజే స్టార్ట్. కోకోనట్ ఓకే, కర్పూరం ఉంది, లడ్డు బాక్స్ ఓకే, స్టార్ట్. వినాయక, ఈసారి సెలబ్రేషన్స్ గ్రాండ్ గా చేస్తున్నాం. ప్రసాదం టేస్ట్ లో మాత్రం తగ్గేలేదు. చూడు నాయనా, నాకు ప్రసాదంలో స్వీట్నెస్ కాదు, మీ మనసులో స్వీట్నెస్ ముఖ్యం. మా విగ్రహం మాట్లాడుతుంది. అమ్మా అని పిల్లవాకు. నేను గెస్ట్ ని, గోస్ట్ ను కాదు. వావ్, మిరాకిల్. మీరు నిజంగా మాట్లాడుతున్నారా? ఇంకేంటి వినాయక, పైన అంతా కుశలమేనా? సరే వినాయక, ఆ సంగతి పక్కన పెడితే ఈసారి పండగకి కాలనీలో లైట్స్, తోరణాలు, బెలూన్స్, ఫ్లెక్సీ బోర్డ్స్ మొత్తం నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశాం. డెకరేషన్ బాగుంది, కానీ పూజ కన్నా సెల్ఫీ బోర్డ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం పెళ్లికి పోదాం, అక్కడ పెళ్లి కంటే డెకరేషన్ ఎక్కువ చూస్తున్నాం. ఇది కూడా అంతే. నేను పూజకి వచ్చాను, కానీ ఫోటో సెషన్ లా ట్రీట్ చేస్తున్నారు. లైవ్ ఫ్రమ్ వినాయక మండపం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పూజ అని వస్తారు, కానీ చూస్తేనేమో ఫెస్టివల్ మోడ్ అంటూ స్నపుళ్ళు, ఇన్స్టా స్టోరీస్ పెట్టారు. అవును, నేను చూశాను. నా ఫ్రెండ్స్ 2 minutes పూజ దగ్గర కూర్చుంటే 20 minutes సెల్ఫీ రీల్స్ అంటూ ఉంటారు. లాస్ట్ ఇయర్ నేను 500 రీల్స్ లో కనిపించను, కానీ పూజలో మాత్రం 5 minutes కి లిమిట్ అయ్యా. అయితేనేం రీల్స్ వైరల్ అయ్యాయి కదా వినాయక. వైఫై సిగ్నల్ స్ట్రాంగ్, భక్తి సిగ్నల్ వీక్. మీరు కూడా పంచులు వేస్తున్నారా? ఈసారి పూజకి డీజే లైట్ సెటప్ పెట్టిద్దాం అనుకుంటున్నాం. రీల్స్ కి మంచి సినిమాటిక్ లుక్ వస్తుంది. సినిమాటిక్ లుక్ ఏంటి? ఇది పూజా మండపం, షూటింగ్ సెట్ కాదు. కానీ స్వామి, డిస్కో లైట్స్ తో మీ ఎంట్రీ అంటే రీల్స్ కి మాస్ వైబ్ వస్తుంది. దీపంలో వెలుగు చూడలేదా? నాకు ఎల్ఈడి లైట్లు కంటే దీపం నుంచి వచ్చి వెళ్ళగంటేనే ఎంతో ప్రీతికరం. సరే, మీరు ఎలా అంటే అలానే. చెప్పడం మర్చిపోయా, ఈసారి నిమజ్జనం రోజు అందరికీ అన్నదానం చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. మీరేమంటారు? అనాధానం చేయడం మంచిదే, కానీ నా నిమజ్జనం రోజున పులిహోర కన్నా బీరు సీసాలు ఎక్కువ కనిపిస్తాయి. ఒక పక్క భక్తులు ప్రసాదం తింటుంటే మరోవైపు మీరేమో చీప్స్ అంటుంటారు. సర్రే పోనీ తాగాక ఊరుకుంటారా? నాగిని డ్యాన్స్ అంటారు. చిన్నప్పటి నుంచి నేను ఇలానే చూస్తున్నా. వినాయక, హానెస్టీగా మీకు ఈ సెలబ్రేషన్ నచ్చుతుందా? హ్యాపీ అని చెప్పలేను బేటా. భక్తి కోసం అని వచ్చాను, కానీ డీజే, బీర్ బాటిల్స్, ఫైట్స్ చూసి నేను సైలెంట్ అయిపోతున్నా. పండుగ అంటే భక్తి ప్లస్ ఫ్యామిలీ బాండింగ్. కోకోనట్, మనసుని నిర్మలంగా ఉంచటం. నిమజ్జనం, ఈగో నీ మనసులో నుంచి వదిలేయడం. వీటికి అసలైన మీనింగ్స్ ఇవా? మరి చిన్నప్పటి నుంచి నాకు ఎవరు చెప్పలేదు.
ఫస్ట్ వాళ్ళకి తెలిస్తే కథ నీకు చెప్పడానికి. అందుకే నేను నీకు చెప్తున్నా, నువ్వు 10 మందితో చెప్పు. అలాగే స్వామి. డీజేకి వేస్ట్ అయ్యే డబ్బుతో ఒక పెదవాడి కడుపు నింపు, అప్పుడు నాకు సంతోషం. బాటిల్ ఓపెన్ చేయకుండా ఒక అనాథకి బుక్ ఓపెన్ చేయి, నా ఆశీస్సులు నీకెప్పుడు ఉంటుంది. ఇక మీద నుంచి నేను తప్పకుండా ఫాలో అవుతాను. అది కరెక్ట్. భక్తి అంటే సౌండ్ కాదు, సైలెన్స్లో కూడా ఫీల్ అవ్వాలి. ఈసారి నిమార్జనకి తీసుకువెళ్ళేటప్పుడు నన్ను డీజే బాక్స్ల మధ్య పెట్టాకు, లేకపోతే నేను నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్స్తో వస్తా. సెలబ్రేట్ విత్ డివోషన్, నాట్ డిస్టార్షన్. ఏమన్నా గణపతి గడ అట్లా గణపతి గడ భోజనాలు పెడుతున్నా అంటే పోయినాను బాగానే పెట్టినాడు, పులిహోర నచ్చి మళ్ళీ అడిగితే ఉండన్నా పెడతాం అందున్నారని కొట్టినాడు. లేదని వాడు అందరి ముందర కొట్టాడు. నిమజ్జనం రోజు దొరకలా పగులుతాది కొడితే మనకు పులిహోర గుర్తురాలా. వచ్చే గణపతి పండగకి వాడు ఎన్నిసార్లు అడిగినా పులిహోర పెట్టాం.